నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని కోరిన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విజయవాడ బందర్ రోడ్లో తప్పిన పెను ప్రమాదం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయిన QPIAI భాగస్వామ్యం కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా CBG ప్లాంట్లు నిర్మాణాలు, ప్రాజెక్టులకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై గురువారం నాడు సచివాలయంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ CBG హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. CBG ప్లాంట్లతో రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, ప్లాంట్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలోని వాయుమడుగు, పీసీపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లను 26 మార్చి 2026 నాటికి ప్రారంభించాలి. రిలయన్స్ CBG ప్లాంట్ల నిర్మాణంపై ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తాము. నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగంలోకి తెస్తున్నాం. ప్రభుత్వ భూమికి ఎకరాకు 15,000, ప్రైవేట్ భూమికి 31,000 కౌలు చెల్లింపు జరుగుతుందన్నారు. తదుపరి దశల్లో నెల్లూరు జిల్లాలోను కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటవుతాయి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూముల కేటాయింపు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించిన అవసరమైన సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతుందని రిలయన్స్ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. CBG ప్లాంట్ల నిర్మాణంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే కాకుండా గ్రామీణాభివృద్ధికి, యువత ఉపాధికి, పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ CBG ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ K. విజయానంద్, ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ K. విజయానంద్, ఏపీ ట్రాన్స్కో JMD కీర్తి చేకూరి, నెట్ క్యాప్ MD M. కమలాకర్ బాబుతో పాటు రిలయన్స్ ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ బందర్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ కుప్పకూలింది. దీంతో పక్క భవనం రోడ్డుపై భారీ ఐరన్ గడ్డర్లు పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు మార్గంలో కూడా పెద్ద పెద్ద ఐరన్ గడ్డర్లు పడిన ఘటన చోటు చేసుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ అయ్యారు. వివిధ రంగాలలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సేవలు, రాష్ట్రంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటరింగ్ ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపడేందుకు ఈ సాంకేతికత దోహదపడాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI భాగస్వామ్యం
కానుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPI AI కూడా భాగస్వామ్యం వహించనుంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPI AI సంస్థ ముందుకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. దీంతో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి QPI AIను కోరారు. తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు క్వాంటమ్ అల్గారిథంలో అప్లికేషన్లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ హబ్ గా మారబోతోందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు సచివాలయంలోని R&B శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పలువురు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో గతేడాది కాలంలో విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మొద్దని కొత్తపేట CI కొండలరావు ప్రజలకు సూచించారు. అకాల వర్షం కారణంగా బుడమేరు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అటువంటి వదంతులు నమ్మొద్దని కొత్తపేట CI ప్రజలను సూచించారు. సోషల్ మీడియాలో ఖాళీగా వరదలు వస్తున్నాయని ప్రచారం పుట్టిస్తున్నారు. ఇటువంటి వరదలు వచ్చే అవకాశం లేదు. వాటర్ గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి. ఇరిగేషన్ ఏఈ గారితోనూ MRO గారితోనూ మాట్లాడటం జరిగింది. వరదలు వచ్చే అవకాశం లేదు. ఏమైనా అవకాశం ఉంటే మీకు ముందుగా సమాచారం తెలియపరుస్తాము. కాబట్టి ప్రజలందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, ప్రచారాలు నమ్మవాకండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థపై విమర్శలు గుప్పించారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టిలరీల వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు వైఎస్ జగన్ కి నెలకు 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. సిట్ పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్ పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు,
కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, పెన్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన తండ్రిని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పెట్టొద్దు, ట్రూ అప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల పేద ప్రజలకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు పేద ప్రజలకు తగిలించే విధానాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పెట్టొద్దు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్స్ ని పగలగొట్టండి అన్నారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్స్ పగలగొడుతున్న వారిపై కేసులు పెడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఇంట్లో, డిప్యూటీ సీఎం పవన్ ఇంట్లో, వారి కార్యాలయంలో గానీ, వారి నాయకుల ఇళ్లలో గానీ ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టించారా అని ప్రశ్నించారు. కేవలం పేదవాడిపై భారం మోపడానికే ఈ స్మార్ట్ మీటర్స్ ఉన్నదన్నారు. ఆదానిని ప్రపంచ ధనవంతుని చేయాలనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వెంటనే స్మార్ట్ మీటర్స్ ని రద్దు చేయాలని, లేదంటే ప్రజల్లో మీకు బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారని, ఆ ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వెనక్కు తీసుకునే ఆలోచన చేస్తున్నాయన్నారు. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్స్ లో పేద ప్రజలకు తగిలించే విధానాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపైన భారాలు మోపేటటువంటి దానికి చేసినటువంటి చర్యలో భాగమే విద్యుత్ సంస్కరణలు. విద్యుత్ సంస్కరణల పేరుతోటి వాడుకున్నటువంటి ఈ ప్రస్తుతం వాడేటటువంటి విద్యుత్ వినియోగానికి మించి, అంటే ఎప్పుడో ఏనాడో వాడుకున్నటువంటి దానికి కూడా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కట్టేటటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల్లో రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోకుండా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉన్నది, విద్యుత్ ఛార్జీలు ముప్పడై ప్రజలపైన భారాలు పడి కట్టలేనటువంటి పరిస్థితి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఒక పక్కన, ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానం ఒక పక్కన. ఆనాడు ఎన్నికల ముందు లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు ఏమన్నా పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పి. ఈ రోజున రాష్ట్రంలో, జిల్లాలో, విజయవాడ నగరంలో ప్రజల్ని పీడిస్తున్న ప్రధాన సమస్య విద్యుత్ ఛార్జీల సమస్య. ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారం అయిపోయినాయి. విద్యుత్ వినియోగించిన దానికంటే 5-6 రెట్లు బిల్లు వస్తుంది. ఈ బిల్లుని గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. దాని కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ ఇచ్చిన గైడెన్స్ ఆధారంగానే చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రీత్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పనేది తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంలో అసెంబ్లీలో బయట చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా మోడీ గారు పెట్టిన బిల్లును బలపరిచింది. అది మరుగున పెట్టి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు. జార్జియాలోని బటుమీలో జరుగుతున్న FIDE ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ లో భారత ప్లేయర్ కోనేరు హంపి ఫైనల్ కు చేరారు. సెమీస్ లో చైనాకు చెందిన లీ టింగ్లీపై
ఆమె విజయం సాధించారు. దీంతో ఇప్పటికే ఫైనల్ చేరిన మరో ఇండియన్ ప్లేయర్ దివ్య దేశముఖ హంపి తలపడనున్నారు. ఫైనల్ గేమ్ ఈ నెల 26, 27 తేదీల్లో జరగనుంది. జల వనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్ని అయినా సస్యశ్యామలం చేయొచ్చని, కరువు కాటకాలను పారదోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు నిరూపించారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చొచ్చని, ప్రతి ఎకరాకు నీరిచ్చి సిరి సంపదలను సృష్టించవచ్చని కార్యాచరణకు దిగినట్లు మంత్రి చెప్పారు. సచివాలయంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడు చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఆంగ్లేయుడైనప్పటికీ ఆర్థర్ కాటన్ ఆనాడు ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా ఆనకట్టలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేసిన మహానుభావుణ్ణి కొనియాడారు. అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ ఇరిగేషన్ చరిత్రలో గత 5 ఏళ్ల జగన్ పాలన మాయని మచ్చలా తయారైందని అన్నారు. ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం అపారమని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ వనరులు విధ్వంసమయ్యాయి అన్న సంగతి తెలిస్తే కాటన్ ధర ఆత్మ సైతం క్షోభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కాటన్ మహాశయుడు స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సాగు, తాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మెయింటెనెన్స్ పనులకు 700 కోట్లను కేటాయించి సాగునీరు సక్రమంగా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు నిన్నటితో ముగుస్తున్న సందర్భంగా వైదిక సిబ్బంది అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. స్థానాచార్య, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య మరియు అర్చకులు, పరిచారికులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, 50 మంది అర్చక సిబ్బంది మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి శ్రీ అమ్మవారికి సారె సమర్పించారు. సారెతో పాటు అమ్మవారికి కానుకగా 40 గ్రాముల బంగారు హారం కార్యనిర్వహణాధికారి వారి వికే సీనా నాయక్ కు అందజేశారు. అమ్మవారికి సంబంధించిన అనేక పవిత్ర కార్యక్రమాల్లో ఈ నెక్స్ట్ డే నుంచి కూడా మనకు పవిత్రోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పవిత్రోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏది ఏమైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మా యొక్క వైదిక కమిటీ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ప్రతిదీ కూడా
విశదీకరించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు మేమందరం కృషి చేస్తామని భావిస్తున్నాము. కరుణా దయార్ద్రములు కలిగినటువంటి తల్లి దుర్గమ్మ, ఆవిడ్ని గనక ఆరాధిస్తే, ఆవిడ నామం ఉచ్చరిస్తే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగేటటువంటి యొక్క గొప్ప మహాక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం వారాహి నవరాత్రోత్సవ మాసము చాలా విశేషమైనటువంటిది. మునులు, ఋషులు అందరూ కూడా యతులు చాతుర్మాస్య దీక్షలు చేసి లోక కళ్యాణం చేసేటటువంటి యొక్క మాసాలు. అందువల్ల ఈ మాసంలో పవిత్రసారి సమర్పించి అశేష భక్తవాహిని అందరూ కూడాను సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రాలు చేసుకుంటూ మరి ఈ పవిత్రసార కార్యక్రమాన్ని గత 26వ తారీఖున మా కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు ఆషాఢ అమావాస్య. ఈరోజు దేవస్థాన వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పరిచారకులు మొత్తం అందరూ కూడాను వైదిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజుతో సారి సమాప్తి చేయటం జరుగుతున్నది. సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న ఐటీ విద్యార్థులకు, ఐటీ నిపుణులకు శిక్షణ ఇచ్చి వారిని సైబర్ సెక్యూరిటీలో నిష్ణాతులుగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీ నిపుణులు వారి అనుభవాన్ని పెంచుకోవడానికి ఏపీటీఎస్ ఒక వేదికగా పనిచేస్తుందన్నారు. బందర్ రోడ్లోని ఆర్ఎన్బి భవన్లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నో మోహన్ కృష్ణ, ఎండీ సూర్యతేజ్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీటీఎస్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైబర్ ముప్పుల గురించి ముందుగానే హెచ్చరికలు చేస్తూ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉంచుతుందని వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఐటీ రంగ నిపుణులకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్లో 1952 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 348 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ప్రతిభావంతులైన 30 మందిని గుర్తించి సైబర్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేశామన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వారికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో వారికి 10,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేస్తామని ఆయన వివరించారు. శిక్షణ పొందిన వారికి అనంతరం వారికి ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేశారు. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ procurement, IT projects development, Aadhaar authentication, digital signature certificate జారీ, e-governance, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది. ఈరోజు మీతో ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడదామని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని నిర్వహించాం. వాళ్ళందరికీ ఇప్పుడే దానిలో
ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. నగర పరిధిలో గల మరుగుదొడ్లను భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న మార్కెట్లు, రైతు బజార్లలో నుండి వచ్చే వ్యర్థాలపై సంపూర్ణ నివేదికను సమర్పించాలని చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్లు సమన్వయంతో వ్యర్థాల నిర్వహణపై ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రి మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ రోడ్, సాంబమూర్తి రోడ్, గవర్నర్ పేట, సికే రెడ్డి రోడ్, అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లన్నీ భారతదేశంలోని ఉత్తమ మరుగుదొడ్లుగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో ఉన్న 70 మరుగుదొడ్లను, వాటికి చేయాల్సిన మరమ్మతులు, ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రణాళికను సిద్ధం చేయగా వాటిని త్వరగా అమలుపరిచి నగర పరిధిలో గల మరుగుదొడ్లను ఉత్తమ మరుగుదొడ్లుగా ఉంచాలని అన్నారు. నగరంలో ఇంజనీరింగ్ అధికారులందరూ ప్రతి రోడ్లో పర్యటించి నగరంలో ఉన్న 1640 గుంతలను పూడ్చినప్పటికీ కొత్త గుంతలు ఏమైనా ఏర్పడినాయా లేవా అని ఎప్పటికప్పుడు పరిశీలించి కొత్తగా ఏర్పడిన గుంతలను కూడా పూడ్చి గుంతలు లేని నగరంగా విజయవాడను ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ సాంబమూర్తి రోడ్లో ప్రమాదంగా ఉన్న గ్రేటింగ్ ను గమనించి త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్రేటింగ్ ను ఉంచాలని అన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉండాలని, డివైడర్ దగ్గర నుండి ఫుట్పాత్ వరకు పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రోడ్లపైనున్న పాత సామాన్లు, కార్లను ఉంచకుండా రోడ్లు సుందరీకరణలో భాగంగా వాటిని తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. బ్రిడ్జ్లపైన ఉన్న మెష్లపై పిచ్చి మొక్కలు మొలవకుండా ప్రజారోగ్యం, ఉద్యానవన శాఖలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని ఆదేశించారు. ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కారణంగా పాల, పౌల్ట్రీ, పామాయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆగస్టు 13 రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు కారు చౌకగా ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి నిరసనగా ఆగస్టు 13న జరిగే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో రైతులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల పాల, పౌల్ట్రీ, పామాయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను తగ్గించడంతో పలు పంటల ధరలు పడిపోవడంతో రైతుల ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కార్పొరేటర్లకు భూములు కట్టబెట్టేందుకు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడాన్ని రైతు సంఘం ఖండిస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసల్ ప్రాజెక్టుకు జరుగుతున్న భూసేకరణను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలోని 450 పైగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించి సాగులోకి తేవాలన్నారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జములయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు ఎల్లమందరావు పాల్గొన్నారు. గత 20, 21, 22 తేదీల్లో ఢిల్లీలో 20వ తేదీ సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం ఢిల్లీలో జరిగింది. అదేవిధంగా 21, 22 తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ సమితి సమావేశాలు 2 రోజుల పాటు ఢిల్లీ అజయ్ భవన్లో జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి చర్చలు, తీసుకున్నటువంటి కార్యక్రమం, భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటిని కూడా మీ ముందు ఉంచాలని ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో నాతో పాటు మన కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య గారు, రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్నేడు యలమందరావు గారు పాల్గొంటా ఉన్నారు. మిత్రులారా, ఇవాళ అమెరికా మన దేశం పట్ల అనుసరిస్తున్నటువంటి
విధానాలు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద, ముఖ్యంగా ఆసియా దేశాల మీద ఒక రకంగా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ దేశాల మీద ఎవరైతే అమెరికాకి తలొగ్గేటువంటి పద్ధతుల్లో లేకపోతే వారందరి మీద సుంకాలు వేస్తామని బెదిరింపులు చేస్తూ ఒక రకంగా బ్లాక్మెయిల్ ధోరణికి పూనుకుంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మన ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతదేశం చేసుకోవాలని ఒత్తిడి జరుగుతూ ఉంది. ఇదే జరిగితే మరి ప్రభుత్వం కూడా కొంత సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే జరిగితే భారతదేశ వ్యవసాయ రంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడి వ్యవసాయ రంగం మరింత కొనారిల్లిపోయేటువంటి పరిస్థితి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని కోరిన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విజయవాడ బందర్ రోడ్లో తప్పిన పెను ప్రమాదం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయిన QPIAI భాగస్వామ్యం కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.